హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ప్రజెంట్ అయితే నేను జైపూర్లో అయితే ఉన్నాను. ఈరోజు అయితే నేను జైపూర్లో ఉన్న ముఖ్యమైన 7 ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేసెస్ అయితే మీకు చూపించబోతున్నాను. మన భారతదేశం ఎన్నో అద్భుతమైన చారిత్రక కట్టడాలకు నిలయం. ఈరోజు మనం జైపూర్ నగర నడిబొడ్డునున్న ఒక అద్భుతమైన కళాఖండం గురించి తెలుసుకోబోతున్నాం. అదే ఆల్బర్ట్ హాల్ మ్యూజియం. దీని చరిత్ర ఏమిటి, ఇందులో దాగి ఉన్న రహస్యాలు ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఇప్పుడు. ఈ ఆల్బర్ట్ హాల్ మ్యూజియం ఎంట్రీ టికెట్ కాస్ట్ అయితే 50 రూపీసు, స్టూడెంట్స్కి అయితే 20 రూపీసు, ఫారినర్స్కి అయితే 300 రూపీసు. ఈ ఆల్బర్ట్ హాల్ మ్యూజియం జైపూర్ రైల్వే స్టేషన్కి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అలాగే జైపూర్ సిటీ ప్యాలెస్కి 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ అద్భుతమైన ఆల్బర్ట్ హాల్ మ్యూజియం 19వ శతాబ్దంలో ప్రారంభమైంది. 1876లో వేల్స్ యువరాజు ఆల్బర్ట్ ఎడ్వర్డ్ జైపూర్ వచ్చినప్పుడు ఫిబ్రవరి 6న దీనికి పునాది రాయి వేశారు. అందుకే ఆయన పేరు మీదుగానే దీనికి ఆల్బర్ట్ హాల్ అని పేరు పెట్టారు. మొదట్లో మహారాజా సవాయి రామ్ సింగ్ II దీన్ని ప్రజల సమావేశాల కోసం ఒక టౌన్ హాల్గా వాడాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన మహారాజా సవాయి మాధవ్ సింగ్ II గారు దీన్ని మన కళలు, చరిత్రను కాపాడే మ్యూజియంగా మార్చారు. 1987లో ఇది అధికారికంగా ప్రజల కోసం తెరవబడింది. దీని నిర్మాణం గురించి చెప్పాలంటే సర్ శామ్యూల్ స్వింటన్ జాకబ్ రూపొందించిన ఈ భవనం రాజ్పుత్, ఇస్లామిక్ మరియు యూరోపియన్ శైలుల కలయికతో ఇండో సారాసెనిక్ వాస్తు శిల్పానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇది రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వ సెంట్రల్ మ్యూజియం. ఇందులో 16 గ్యాలరీలు ఉన్నాయి. వాటిలో 20,000కు పైగా పురాతన కళాఖండాలు ఉన్నాయి. అలాగే చరిత్రను ఇష్టపడే వారికి ఇది ఒక స్వర్గం. పురాతన పంచమార్కు నాణేలతో పాటు అక్బర్, షాజహాన్ లాంటి మొఘల్ రాజుల కాలం నాటి నాణేలు కూడా ఇక్కడ ఉంటాయి. అలాగే 19వ శతాబ్దానికి చెందిన రకరకాల డిజైన్లు, కుండలను కూడా ఇక్కడ ప్రదర్శించారు. రాజస్థానీ సంస్కృతిని ప్రతిబింబించే సూక్ష్మ చిత్రాలు, లోహపు పనులు, దంతపు వస్తువులు మరియు సాంప్రదాయ సంగీత వాయిద్యాలు ఇక్కడైతే భద్రపరిచారు. గాజుపెట్టెలో భద్రపరిచిన ఒక పురాతన ఈజిప్ట్ మమ్మీ. ఇప్పటికి 130 సంవత్సరాలకు పైగా ఈ మమ్మీ ఆల్బర్ట్ హాల్ మ్యూజియం యొక్క ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. 1887లో అప్పటి జైపూర్ రాజు ఈ మమ్మీని ఈజిప్ట్లోని కైరో నగరం నుండి జైపూర్కి అయితే తీసుకొచ్చారు. పురాతన ఈజిప్టియన్ సంస్కృతిని, వారి ఖనన ఆచారాలను, బరియల్ రిచువల్స్ గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా తీసుకొచ్చి మ్యూజియంలో సేకరణలో చేర్చారు. రాజపుత్తుల వీరత్వాన్ని గుర్తు చేసే అద్భుతంగా చెక్కబడిన పురాతన కత్తులు, బాకులు మరియు తుపాకులు ఈ గ్యాలరీలో అయితే మనం చూడొచ్చు. అసలు ఈ గ్యాలరీలో ఏమేమి ఉన్నాయంటే లాంగ్ ఆర్మ్స్ అంటే పొడవైన తుపాకులు, పోల్ ఆర్మ్స్, మ్యాచ్ లాక్ రైఫల్స్, ల్యాన్సెస్ అంటే ఈటెలు, బల్లాలు, అడ్డుకునే ఆయుధాలు, ప్యారాయింగ్ వెపన్స్, బ్యాటిల్ యాక్సిస్ అంటే యుద్ధగొడ్డళ్ళు, గుర్జు గదలు, అలాగే పేష్ కబ్జ్, అలాగే డాగర్స్ అంటే బాకులు, అలాగే షీల్డ్స్, డాలులు, ఇంకా ఇలా చాలా ఉన్నాయి ఈ గ్యాలరీలో. అయితే ఈ ఆల్బర్ట్ హాల్ మ్యూజియంలో ఆయుధాలు కేవలం యుద్ధాన్ని మాత్రమే సూచించవు. అవి 18 మరియు 19వ శతాబ్దాల నాటి హస్తకళాకారుల నైపుణ్యానికి నిదర్శనం. స్థానిక రాజస్థానీ కళను కాపాడాలని కోరుకున్న బ్రిటిష్ సర్జన్ డాక్టర్ థామస్ హోలీ బీన్ హెండ్లీ ఈ సేకరణను ఎక్కువగా నిర్వహించారు. అందువల్ల ఈ ఆయుధాలు డమాసీనింగ్, చెక్కడాలు మరియు లోహశాస్త్ర నైపుణ్యాన్ని అత్యధిక స్థాయిలో ప్రదర్శించారు. అప్పట్లో రాజస్థాన్ రాచరిక పాలనలో ఉండేది మరియు ఆ ప్రాంతంలో మహిళలకు పరదా, ముసుగు ధరించే పద్ధతి విస్తృతంగా ఉండేది. ఈ నేపథ్యంలో ప్రతి శుక్రవారం మహిళా సందర్శకుల కోసం కేటాయించబడింది. ఇటువంటి అనేక వినూత్న మ్యూజియం పద్ధతుల వల్ల ఆల్బర్ట్ హాల్ ప్రసిద్ధి చెందింది. ఈ ఆల్బర్ట్ హాల్ మ్యూజియం టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయం 9 నుండి రాత్రి 8 వరకు తెరిచి ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం దీపాల వెలుగులో ఈ భవనం మరింత అద్భుతంగా కనిపిస్తుంది. ఈ మ్యూజియంలో కాయిన్స్ గ్యాలరీ, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నాటి పురాతన పంచమార్క్ ముద్ర వేయబడిన నాణేల నుండి ఇండో గ్రీక్ పాలకులు, గుప్త వంశం, మొఘల్ సామ్రాజ్యం మరియు చివరగా జైపూర్, జోధ్పూర్ వంటి ప్రాంతీయ సంస్థానాలు జారీ చేసిన నాణేల వరకు ఈ మ్యూజియంలో అయితే డిస్ప్లే చేశారు. అయితే ఈ ఆల్బర్ట్ హాల్ మ్యూజియం 2008 జూలైలో రెనోవేషన్ అయితే మళ్ళీ చేశారు. మీరు జైపూర్ కనుక వెళ్తే ఖచ్చితంగా ఈ చారిత్రక అద్భుతాన్ని మిస్ అవ్వకండి. ఆల్బర్ట్ హాల్ మ్యూజియం చూసిన తర్వాత రాజస్థాన్ రాజధాని జైపూర్లో మరొక అద్భుతమైన కట్టడం హవా మహల్.
ఈ హవామహల్ జైపూర్ సిటీ ప్యాలెస్కి 550 మీటర్స్ దూరంలో ఉంది. ఎంట్రీ టికెట్ కాస్ట్ అయితే 50 రూపీసు, అదే ఫారినర్స్కి అయితే 200 రూపీసు. ఇంకా ఈ హవామహల్ చరిత్ర విషయానికి వస్తే, హవామహల్ అనగా గాలి భవనం. దీన్ని 1799లో మహారాజా సవాయ్ ప్రతాప్ సింగ్ అయితే నిర్మించారు. లాల్ చంద్ ఉస్తాద్ అనే ప్రముఖ వాస్తుశిల్పి శ్రీకృష్ణుడి కిరీటం ఆకారంలో దీన్ని అద్భుతంగా డిజైన్ చేశారు. ఎర్రటి మరియు గులాబీ రంగు ఇసుకరాయితో నిర్మించబడిన ఈ 5 అంతస్తుల భవనం రాజ్పుత్ మరియు మొఘల్ వాస్తు శిల్పాల కలయికకు ఒక గొప్ప ఉదాహరణ. ఎలాంటి పునాది ఫౌండేషన్ లేకుండా నిర్మించబడిన ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనాల్లో ఇదొకటి. అసలు గతంలో ఈ భవనం ఎందుకు నిర్మించారో తెలుసా? ఆ కాలంలో రాజవంశాలకు చెందిన మహిళలు పరదా పద్ధతిని కఠినంగా పాటించేవారు. వారు సామాన్య ప్రజలు కంటపడకూడదు, కానీ వారికి కూడా వీధుల్లో జరిగే పండగలు, ఊరేగింపులు మరియు దైనందిన జీవితాన్ని చూడాలని ఉంటుంది కదా. అందుకే బయటవారు తమను చూడకుండా తాము మాత్రం బయట జరిగే అన్నీ చూసేందుకు వీలుగా ఈ హవామహల్ నిర్మించారు. ఇందులో జరోకాలు అని పిలువబడే 953 చిన్న కిటికీలు అయితే ఉన్నాయి. 1 కాదు 2 కాదు 953 అయితే ఉన్నాయి. చాలా పెద్ద విషయం అది. తేనెపట్టు హనీకుంబు ఆకారంలో ఉండే ఈ కిటికీ లోపల నుంచి చల్లని గాలి భవనం లోపలికి వస్తూ ఎండాకాలంలో కూడా లోపల వాతావరణాన్ని ఏసీ ఉన్నట్లుగా చాలా చల్లగా ఉంచుతుంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ 5 అంతస్తుల భవనంలో పైకి వెళ్ళడానికి అసలు మెట్లే ఉండవు, కేవలం ర్యాంపులు మాత్రమే ఉంటాయి. రాజకుమార్తెలు తమ పల్లకీలలో పైకి వెళ్ళడానికి వీలుగా ఈ ర్యాంపులను అయితే ఏర్పాటు చేశారు. లోపలికి వెళ్ళగానే ఆనందపోలి, చంద్రపోలి అని పిలువబడే ప్రధాన ద్వారాలు, ఒక పెద్ద ప్రాంగణం కోర్ట్యార్డ్ మరియు మధ్యలో ఒక అందమైన నీటి ఫౌంటైన్ కూడా కనిపిస్తాయి. ఈ భవనంలోని 5 అంతస్తులకు 5 ప్రత్యేక పేర్లైతే ఉన్నాయి. మొదటి అంతస్తు శరద్ మందిర్, రెండవది రతన్ మందిర్, మూడవది విచిత్ర మందిర్, నాలుగవది ప్రకాష్ మందిర్ మరియు 5వది హవా మందిర్. ప్రస్తుతం ఇక్కడ ఒక పురావస్తు మ్యూజియం కూడా ఉంది. ఇందులో పాతకాలపు ఆయుధాలు మరియు రాజవంశస్థులు వాడిన వస్తువులు కూడా ప్రదర్శనలో అయితే ఉన్నాయి. గతంలో ఇది కేవలం రాజవంశపు మహిళలకు మాత్రమే పరిమితమైన, బయట ప్రపంచానికి తెలియని అత్యంత రహస్యమైన, ప్రశాంతమైన ప్రదేశం. కానీ ఇప్పుడు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు వేలాది మంది పర్యాటకులను ఆకర్షించే జైపూర్లోని అత్యంత రద్దీగా ఉండే పర్యాటక కేంద్రం. ఇప్పుడు ఈ హవామహల్ చుట్టూ జోహిరీ బజార్, బాపు బజార్ వంటి అత్యంత రద్దీగా ఉండే మార్కెట్లు, దుకాణాలు అయితే ఉన్నాయి. ఇంకా ఈ హవామహల్ టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. జైపూర్ సిటీలో చూడాల్సిన మరొక ఇంపార్టెంట్ అయినది జైపూర్ సిటీ ప్యాలెస్. హవామహల్ చూసిన తర్వాత హవామహల్ నుండి జస్ట్ 500 మీటర్స్ దూరంలోనే ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, జైపూర్ సిటీ ప్యాలెస్, హవామహల్, జంతర్ మంతర్ ఈ 3 కూడా ఒక దగ్గరే ఉంటాయి. మనం ఈజీగా నడుచుకుని అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఈ సిటీ ప్యాలెస్ ఎదురుగానే జంతర్ మంతర్ కూడా ఉంటుంది. అయితే ఈ జైపూర్ సిటీ ప్యాలెస్లో ఫోన్స్ అయితే తీసుకెళ్ళచ్చు, కానీ కొన్ని మ్యూజియంస్లో అలాగే కొన్ని గ్యాలరీస్లో ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి అలౌ చేయట్లేదు. సో దానివల్ల మీకు ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో కనిపిస్తున్న ఈ ముఖ్యమైన ఈ 2 మ్యూజియంలో కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకోలేకపోయాను. అయితే ఈ జైపూర్ సిటీ ప్యాలెస్ను మహారాజా సవాయ్ జైసింగ్ II 1729 మరియు 1732 సంవత్సరాల మధ్యలో నిర్మించారు. ఈ ప్యాలెస్ రూపకల్పనలో ప్రధాన వాస్తుశిల్పి విద్యాధర్ భట్టాచార్య మరియు సర్ శామ్యూల్ స్వింటన్ జాకబ్ కీలక పాత్ర పోషించారు. ఇది రాజ్పుత్, మొఘల్ మరియు యూరోపియన్ వాస్తుశిల్పాల అద్భుతమైన కలయిక. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ చివరిలో కనిపిస్తుంది కదా, అప్పటి కాలంలో రాజులు యూజ్ చేసిన తుపాకులు. అలాగే ఇక్కడికి నేను వెళ్ళిన రోజు చిన్నపిల్లలందరికీ కూడా ఫ్రీగా డ్రాయింగ్ కాంపిటీషన్ అయితే పెట్టారు. మీకు ఎదురుగా కనిపిస్తున్న ఆ బిల్డింగ్లో ఇప్పటికీ రాజకుటుంబీకులు, వాళ్ళ వారసులు, వాళ్ళకి మాత్రమే అనుమతి ఉంటుంది. టూరిస్ట్కి అయితే అలౌ చేయనివ్వరు. కాచ్వాహా రాజపుత్రులకు మొదట అంబర్ రాజధానిగా ఉండేది. అయితే 18వ శతాబ్దం ప్రారంభంలో జనాభా విపరీతంగా పెరగడం మరియు అంబర్లో తీవ్రమైన నీటి కొరత ఏర్పడడంతో మహారాజా జైసింగ్ II తన రాజధానిని జైపూర్కు మార్చాలని నిర్ణయించుకున్నారు. ప్రణాళికబద్ధంగానే జైపూర్ నగరాన్ని నిర్మించి నగరానికి మధ్యలో ఈ సిటీ ప్యాలెస్ను తమ అధికారిక నివాసంగా నిర్మించుకున్నారు.
అధికారికంగా ఇప్పుడు రాజులు లేనప్పటికీ ఆ రాజ కుటుంబ వారసులు ఇప్పటికీ ఉన్నారు. ప్రస్తుతం పద్మనాభ సింగ్ జైపూర్ రాజ కుటుంబానికి నామమాత్రపు రాజుగా ఉన్నారు. ఇక్కడ ఉన్న ఫొటోస్ అన్నీ కూడా ప్రస్తుత రాజ కుటుంబీకుల వారసుల ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడైతే డిస్ప్లే చేశారు. అలాగే సిటీ ప్యాలెస్లో చూడాల్సిన ప్రధాన ఆకర్షణలు ఏంటంటే చంద్రమహల్. అదొక 7 అంతస్తుల భవనం అది, కానీ కేవలం గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే సందర్శకులకు అనుమతించబడుతుంది. అలాగే ముబారక్ మహల్ 19వ శతాబ్దంలో నిర్మించిన ఆ భవనాన్ని అతిథి గృహంగా వాడేవారు. ఇప్పుడు దీన్ని టెక్స్టైల్ మ్యూజియంగా మార్చారు. రాజులు రాణులు ధరించిన ఎంతో బరువైన అరుదైన దుస్తులు అందులో ప్రదర్శనకు పెట్టారు. అలాగే దివానా-ఈ ఖాస్ రాజుగారి ప్రైవేట్ దర్బార్, దివానా-ఈ-ఆమ్ ప్రజల దర్బార్, మహారాణి ప్యాలెస్ ఇప్పుడు ఆయుధ ప్రదర్శనశాలగా మార్చారు. ఇంకా చివరిది ప్రీతం నివాస్ చౌక్. ఇలా చాలానే సిటీ ప్యాలెస్లో అయితే మనం చూడొచ్చు. ఈ ప్యాలెస్ అనేక మరాఠా దాడులను, మొఘల్ సామ్రాజ్యంతో సంబంధాలను మరియు బ్రిటిష్ వారితో చేసుకున్న ఒప్పందాలను 1818 దగ్గర నుండి చూసింది. ఏది ఏమైనప్పటికీ జైపూర్ సిటీ ప్యాలెస్ మాత్రం మన ఫొటోస్ వీడియోస్లో చూసిన దానికన్నా నిజంగా ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. సో లైఫ్లో ఒక్కసారైనా జైపూర్ సిటీ ప్యాలెస్ ఖచ్చితంగా చూడాల్సిందే, అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా జైపూర్ సిటీ ప్యాలెస్ టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు ఉంటుంది. ఇంకా ఎంట్రీ టికెట్ కాస్ట్ అయితే 400 రూపీస్ పర్ పర్సన్. జైపూర్ సిటీలో చూడాల్సిన 4వ ఇంపార్టెంట్ ప్రదేశం జంతర్ మంతర్. ఈ జంతర్ మంతర్ జైపూర్ సిటీ ప్యాలెస్కి ఎదురుగా ఉంటుంది. టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. ఇంకా ఎంట్రీ టికెట్ కాస్ట్ అయితే 50 రూపీస్ పర్ పర్సన్. జంతర్ మంతర్ను రాజపుత్ర రాజు అయిన మహారాజా సవాయ్ జై సింగ్ II నిర్మించారు. జైసింగ్ II కేవలం రాజ్య పాలనే మాత్రమే కాకుండా గణితం, వాస్తుశిల్పం మరియు ఖగోళ శాస్త్రం, ఆస్ట్రానమీ అంటే అమితమైన ఆసక్తి ఉండేది. గ్రహాల కదలికను, సమయాన్ని ఖచ్చితంగా లెక్కించడానికి రాతితో పెద్ద పెద్ద యంత్రాలను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. 1728లో నిర్మాణం స్టార్ట్ చేయగా 1730 నాటికైతే పూర్తయింది. భారతదేశంలో మొత్తం 5 జంతర్ మంతర్లను ఢిల్లీ, జైపూర్, ఉజ్జయిని, మధుర, వారణాసిలో నిర్మించగా వాటిలో జైపూర్లో ఉన్నదే అతి పెద్దది. అయితే ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అప్పటికి ఇప్పటికీ ఒకేలా ఉంది. మిగతా 4 కన్నా ఈ జైపూర్ జంతర్ మంతర్ మాత్రం చాలా బాగుంటుంది. ప్రస్తుతం జంతర్ మంతర్లో 19 రకాల భారీ ఖగోళ యంత్రాలు, ఆస్ట్రానమికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ రాయి, మార్బుల్ మరియు ఇత్తడితో అయితే చేయబడ్డాయి. బృహత్ సామ్రాట్ యంత్ర, ఇది అతిపెద్ద రాతి సూర్య గడియారం, 27 మీటర్ల ఎత్తుంటుంది. స్థానిక సమయాన్ని కేవలం 2 సెకండ్ల ఖచ్చితత్వంలో చెబుతుంది. జయప్రకాష్ యంత్రం గ్రహాల స్థానాలను, నక్షత్రాల కదలికలను తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. రామ్ యంత్రం సూర్యుడు మరియు ఇతర గ్రహాల ఎత్తును కొలవడానికి రామ్ యంత్రం ఉపయోగిస్తారు. రాశి వలయ యంత్రం ఏ సమయంలోనైనా ఏ రాశిలో నక్షత్రాలు ఎలా ఉన్నాయో చెబుతుంది. అలాగే నాడి వలయ యంత్ర, యంత్రరాజ్ యంత్ర, షష్తాంశ్ యంత్ర, దిగంస యంత్ర, దక్షిణ్ బిట్టి యంత్ర, ఇలా మొత్తం 9 ఆస్ట్రానమికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ టైంని మెజర్ చేయడానికి, ఎక్లిప్సెస్ ప్రెడిక్ట్ చేయడానికి, సెలెస్టియల్ బాడీస్ ట్రాక్ చేయడానికి యూజ్ చేసేవారు అప్పట్లో. 2010లో యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ సంపద వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించింది. జైపూర్ సిటీలో చూడాల్సిన మరొక 5వ ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేస్ అంబర్ ప్యాలెస్, అమెర్ ఫోర్ట్ అని కూడా పిలుస్తారు. జైపూర్ సిటీ ప్యాలెస్ నుంచి అంబర్ ప్యాలెస్ అయితే 8 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అంబర్ ప్యాలెస్ వెనుక 7 కిలోమీటర్ల దూరంలో జైగర్ ఫోర్ట్ కూడా ఉంది. అయితే ముఖ్యంగా హవామహల్, జైపూర్ సిటీ ప్యాలెస్, జంతర్ మంతర్ ఈ 3 కూడా ఒక దగ్గరే ఉంటాయి. అక్కడి నుంచి ఆల్బర్ట్ హాల్ మ్యూజియంకి వెళ్ళాలంటే మనం సర్వీస్ ఆటో ఎక్కిన 2 కిలోమీటర్స్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ నహర్గర్ ఫోర్ట్, జైగర్ ఫోర్ట్, అంబర్ ప్యాలెస్ ఈ 3 చూడాలంటే ఖచ్చితంగా మనం ట్యాక్సీ కానీ బైక్ మీద మాత్రమే వెళ్ళగలం. ఎందుకంటే జైపూర్ సిటీ నుండి ఒక 7-8 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి. ఇంకా టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయం 8 నుండి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. అదే మీరు నైట్ టైం వ్యూ చూడాలనుకుంటే సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9 వరకు ఉంటుంది నైట్ వ్యూ అయితే. ఇంకా ఎంట్రీ టికెట్ కాస్ట్ విషయానికి వస్తే మన ఇండియన్స్కి అయితే 100 రూపీస్ పర్ పర్సన్.
జైపూర్లోని ఈ అద్భుతమైన అంబర్ ప్యాలెస్ చరిత్ర నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదట్లో అంబర్ ప్రాంతాన్ని మీనా తెగకు చెందిన రాజా అలన్ సింగ్ స్థాపించారు. 11వ శతాబ్దంలో కాచ్వాహా రాజపుతులకు చెందిన కాకిల్ దేవ్ ఈ ప్రాంతాన్ని మీనాల నుండి స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ అద్భుతమైన కోట నిర్మాణాన్ని 1592లో ప్రారంభించారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ సైన్యంలో నమ్మకమైన సేనాధిపతిగా పనిచేసిన రాజా మాన్సింగ్ వన్ దీనికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత మీర్జా రాజా జైసింగ్ వన్, సవాయ్ జైసింగ్ టూ సుమారు 150 ఏళ్ల పాటు ఈ కోటను రాజ్పుత్ మరియు మొఘల్ వాస్తు శిల్పాల కలయికతో అద్భుతంగా విస్తరించారు. కాచ్వాహా వంశస్థులు శతాబ్దాల పాటు అమెర్ను తమ రాజధానిగా చేసుకుని సువిశాల సామ్రాజ్యాన్ని పాలించారు. జనాభా పెరగడం మరియు నీటి కొరత కారణంగా 1727లో సవాయ్ జైసింగ్ టూ తమ రాజధానిని అమెర్ నుండి సమీపంలో కొత్తగా నిర్మించిన జైపూర్ నగరానికి మార్చారు. రాజధాని మారాక ఈ అమర్ కోట తన రాజకీయ ప్రాముఖ్యతను కోల్పోయినప్పటికీ శత్రువుల నుండి రక్షణ కల్పించే ముఖ్యమైన స్థావరంగా నిలిచింది. 16వ శతాబ్దంలో ఈ కోట నిర్మాణానికి ఎంత ఖర్చు అయిందో చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. మొత్తం ఈ కోటని 4 భాగాలుగా విభజించారు. మొదటిది జలేబ్ చౌక్, రెండవది దివానా-ఐ-ఆమ్, మూడవది దివానా-ఐ-ఖాస్, శీష్మహల్ అని కూడా అంటారు, నాలుగవది జనానా. ఇంకా జలేబ్ చౌక్ విషయానికి వస్తే అదొక ప్రధాన ప్రవేశ ద్వారం. ఒకప్పుడు అక్కడ సైనికులు కవాత్ చేసేవారు. అలాగే దివానా-ఐ-ఆమ్ అంటే పబ్లిక్ ఆడియన్స్ హాల్ అంటారు. రాజు తన ప్రజల సమస్యలు వినడానికి ఏర్పాటు చేసిన దర్బార్ అది. ఇంకా దివానా-ఐ-ఖాస్ ముఖ్యమైన అతిథుల కోసం నిర్మించిన ప్రదేశం అది. ఇందులో ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన శీష్ మహల్ అద్దాల మేడ కూడా ఉంది. రాత్రిపూట ఒక కొవ్వొత్తి వెలిగిస్తే ఆ అద్దాల వల్ల మొత్తం గది నక్షత్రాల్లో మెరుస్తూ ఉంటుంది. ఇంకా జనానా అంటే రాజు కుటుంబంలోని రాణులు మరియు దాసుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన నివాస ప్రదేశం. రాజు ఇక్కడికి వస్తే ఇతరుల రాణులకు తెలియకుండా ఉండేలా ఇక్కడ గదులకు తెలివిగా నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే మహారాజులు వాళ్ళ కుటుంబాలు ఇక్కడే నివసించేవారు. శీష్ మహల్ను 16వ శతాబ్దంలో రాజ్ మాన్ సింగ్ నిర్మించడం ప్రారంభించి 1727లో పూర్తి చేశారు. అయితే ఈ కోటను నిర్మించిన రాజా మాన్ సింగ్కు 12 మంది రాణులు ఉండేవారు. కాబట్టి అతను ఒక్కో రాణికి ఒక్కొక్క గది చొప్పున 12 గదులు నిర్మించారు. ప్రతి గదికి రాజుగారి గదికి అనుసంధానించబడిన మెట్ల దారి ఉండేది, కానీ రాణులు పైకి వెళ్ళడానికి అనుమతి లేదు. ఈ అంబర్ ప్యాలెస్ మరియు జైగఢ్ కోట రెండూ ఒక భూగర్భ మార్గం ద్వారా దారైతే ఉంది. యుద్ధ సమయాల్లో అమెర్ కోటలోని రాజకుటుంబ సభ్యులు మరియు ఇతరులు మరింత పటిష్టమైన జైగఢ్ కోటకు మారడానికి వీలుగా ఈ మార్గం ఒక తప్పించుకునే మార్గంగా ఉద్దేశించబడింది. ఇంకా ఇది జై మందిర్ అని పిలుస్తారు. ఇది గాజు పొదిగిన పలకలు మరియు బహుళ అద్దాల పైకప్పులతో అద్భుతంగా అలంకరించబడింది. ఆ అద్దాలు కుంభాకార ఆకారంలో ఉండి రంగుల రేకు మరియు పెయింట్తో రూపొందించబడ్డాయి. అవి రాత్రి కొవ్వొత్తి వెలుగులో ప్రకాశవంతంగా మెరిసేవి. వారసత్వ కమిటీ 37వ సమావేశంలో ఈ అమెర్ కోటని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజపుతానా సామ్రాజ్యాలు జైపూర్తో సహా అన్ని స్వాతంత్ర్య భారత రాజ్యంలో విలీనమయ్యాయి. ఆ రాజుల వారసులు ఇప్పటికీ జైపూర్లోని సిటీ ప్యాలెస్లో నివసిస్తున్నారు. ఈ కోటను కాపాడడానికి ఎప్పటికప్పుడు రెనోవేషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఇటీవల 2019లో భారత ప్రభుత్వం ఐకానిక్ టూరిస్ట్ సైట్ ప్రాజెక్ట్ కింద అమెర్ కోటని పునరుద్ధరణ కోసం సుమారు 325 కోట్లు కేటాయించింది. ఇప్పుడు కనుక మీరు జైపూర్ వస్తే ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు ఏవేవో నేనైతే ఒక ఆర్డర్లో చెప్తాను చూడండి. మొదటిది జైపూర్ సిటీ ప్యాలెసు, హవామహల్, ఆల్బర్ట్ హాల్ మ్యూజియము, 4వది అంబర్ ప్యాలెసు. ఈ 4 మాత్రం ఖచ్చితంగా జైపూర్ వస్తే చూడాల్సిందే. ఇంకా తర్వాత జంతర్ మంతర్, నాహర్గర్ ఫోర్ట్, జైగర్ ఫోర్ట్, ఈ 3 కూడా కంపల్సరీ కాదు. ఒకవేళ మీకు టైం ఉంటే చూడొచ్చు, లేకపోయినా పర్వాలేదు. కానీ ఆ 3 ప్లేసెస్ కూడా మ్యాక్సిమం చూడడానికి ప్రయత్నించండి.
జైపూర్లో చూడాల్సిన మరొక టూరిస్ట్ ప్లేస్ జైగర్ ఫోర్ట్. ఈ జైగర్ కోట అంబర్ ప్యాలెస్ నుంచి ఒక 7 కిలోమీటర్స్ దూరంలో ఉంది. టైమింగ్స్ అయితే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. 5:30కి టికెట్స్ ఇవ్వడం ఆపేస్తారు. టోటల్గా మొత్తం 6 అయ్యేసరికి క్లోజ్ చేసేస్తారు. అయితే నేను వెళ్ళిన రోజు ఏమైందంటే నేను వెళ్ళేసరికి 5:40 అయిపోయింది ఈవినింగ్. ఇంకప్పుడు ఆ టైంలో ఎంట్రీ టికెట్స్ కూడా నాకు ఇవ్వలేదు. ఇంకా దానివల్ల ఇంకా ఈ జైగర్ ఫోర్ట్ అయితే నేను చూడలేకపోయాను. ఇది చూడాల్సినంత ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేస్ కాకపోయినా దీంట్లో చాలా మిస్టరీస్ అయితే ఉన్నాయి. ఈ కోటను కూడా మహారాజా సవాయ్ జై సింగ్ II గారే 1726వ సంవత్సరంలో నిర్మించారు. 16వ శతాబ్దంలో రాజా మాన్సింగ్ ఆఫ్ఘనిస్తాన్పై దండెత్తి తీసుకొచ్చిన అపారమైన సంపదను జైగఢ్ కోటల్లోని భారీ భూగర్భ నీటి ట్యాంకులలో దాచిపెట్టారని ఒక నమ్మకం ఉండేది. ఇది భారత చరిత్రలోనే ఒక పెద్ద మిస్టరీ. ఇంకా ఎంట్రీ టికెట్ కాస్ట్ విషయానికి వస్తే 150 రూపీస్ పర్ పర్సను. ఈ జైగర్ ఫోర్ట్ చూడడానికి వెళ్ళేటప్పుడు దారిలో మనకి చాలా వరకు నెమలలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా మీరు చివరన చూడొచ్చు, ఒక నెమలైతే ఉంది. నా జీవితంలో ఇదే మొదటిసారి ఇంత దగ్గరగా ఒక నెమలిని చూడడం. జైపూర్లో చూడాల్సిన 7వ టూరిస్ట్ ప్లేసు నాహర్గర్ ఫోర్టు. అయితే ఆ రోజు టైం కుదరకపోవడం వల్ల నేనైతే చూడలేకపోయాను. కాకపోతే మస్ట్ విజిట్ ప్లేస్ అయితే కాదు. టైం ఉంటే చూడొచ్చు, లేదంటే వెళ్ళకపోయినా పర్వాలేదు. అయితే చివరిగా ఇప్పుడు నేను జైపూర్ సిటీలో 8వ టూరిస్ట్ ప్లేస్ దగ్గరికి వెళ్ళబోతున్నాను. అదే జల్మహల్. బాతువేట బృందాల కోసం ఒక హంటింగ్ లాడ్జ్గా ఇది నిర్మించారు. 1699, 1799 మధ్యలో మహారాజా జై సింగ్ II గారు నిర్మించారు. అయితే ఈ జల్మహల్కి టూరిస్ట్కి బోటింగ్ లాంటివి అలాగేమి ఉండవు, జస్ట్ దూరం నుంచి చూడడం మాత్రమే. ఈవినింగ్ నైట్ టైం అయితే ఈ జల్మహల్ దూరం నుంచి చూసినప్పుడు చాలా బాగుంటుంది లైటింగ్స్తో. అయితే 4 ఫ్లోర్లు మొత్తం వాటర్లోనే ఉంటుంది. కేవలం మనకు ఒక ఫ్లోర్ మాత్రమే బయటికి కనిపిస్తూ ఉంటుంది అందరికీ.